సీఎం రేవంత్ కి విద్యా వ్యవస్థపై పట్టింపే లేదని రాష్ట్ర ప్రభుత్వం విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుకు నిరసన చేపట్టారు. రాష్ట్రానికి విద్యామంత్రి లేరని, ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థపై పట్టింపు లేదని వ్యాఖ్యానించారు. అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి గత సంవత్సర పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ రకంగా న్యాయం చేయలేదనే విషయాన్ని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. విజయోత్సవాలు రోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముసారాంబాగ్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి గత సంవత్సర పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ రకంగా న్యాయం చేయలేదనే విషయాన్ని